హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీకు బంగాళదుంప చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూస్తాం ఫ్రెండ్స్. ముందుగా ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్లో పచ్చిమిరపకాయలు, అలాగే ఆనియన్స్ కూడా 3 కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా తరుముకోవాలి ఫ్రెండ్స్. అవి కూడా వేసుకున్నాం. చిటికెడు పసుపు మంచిగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత మనం 2 కాయలు టమాటా కూడా మంచిగా వేపుకోవాలి. వేయించుకున్నాక దాన్ని ఇప్పుడు ఆనియన్స్ బంగాళదుంపలు కూడా ఫ్రెండ్స్ దాంట్లోనే వేసేసుకుందాం. ఎందుకంటే మంచిగా బంగాళదుంపలు కూడా ఉడకాలి కాబట్టి, మంచి కుక్ అవ్వాలి కాబట్టి మనం ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందుగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో నేను సండే స్పెషల్ కింద బిర్యానీ చేయబోతున్నా ఫ్రెండ్స్. అందుకని ఆలు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకున్నామో చూస్తున్నాం కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం టేస్టీ కోసం బాగుంటుంది. ఆలుగడ్డ కూడా మంచిగా మగ్గిపోయింది చూస్తున్నారు కదా. ఇప్పుడు కడిగిన చికెన్ని మంచిగా ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ని కూడా మనం దాంట్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్. చికెన్ మొత్తం వేసుకున్నాక మసాలాని మొత్తం ఆలుగడ్డ, టమాటా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిగడ్డ, పసుపు ఇదంతా మంచిగా ముక్కలకు పట్టేట్టు చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ కూడా మూత పెట్టుకోవాలి 5 నిమిషాలు. మనం ఆ వాటర్ అంతా చక్కగా చికెన్ నుంచి వాటరు, అలాగే టమాటా నుంచి వాటరు ఇదంతా శుభ్రంగా వస్తుంది కాబట్టి మనం ట్రై చేసుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టుకొని చూద్దాం ఫ్రెండ్స్. 5 మినిట్స్ తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తే వాటర్ చక్కగా ఉడికిపోయి ఉంది చూస్తున్నారు కదా. వాటర్ ఎంత కుక్ అయిపోయిందో, చికెన్ కూడా మంచిగా ఆలుగడ్డ ఇదంతా మంచిగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వాటర్ ఎన్ని వచ్చినాయో. ఇందులో సరిపడగా కారం, నేనైతే స్పైసీగా తింటారు కాబట్టి మా వాళ్ళకి కావాల్సిన స్పైసీ కింద 2 స్పూన్ల కారం వేస్తున్నా ఫ్రెండ్స్. మీరు కూడా ఎంత వేసుకుంటారు రుచికి తగ్గట్టు మీకు తగ్గట్టు వేసుకోండి. అందుకని ఇప్పుడు మంచిగా కారం వేసినాక మంచిగా ముక్కకి కారం ఉప్పు చాలా దిట్టంగా పట్టిస్తే ఫ్రెండ్స్ కర్రీ సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. 1 గ్లాస్ వాటర్ కూడా తీసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి మనకి కావాల్సిన విధంగా. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకున్నాం. 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ తీసుకున్నాక వెంటనే చక్కగా స్పైసీగా ఉడుకుతుంది. ఉడికి దగ్గరగా అయినాక ఉడుకుతుంది కాబట్టి మంచిగా ఇది అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఆచి మసాలా ప్యాకెట్ ఫ్రెండ్స్, చికెన్ మసాలా ప్యాకెట్, కొంచెం చికెన్ మసాలా ప్యాకెట్ కూడా వేసేసుకుందాం. అయిపోయింది. ఈ వీడియో ముందుగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.